బర్రెలు మేపుకునే వాళ్ళకి మామిడికాయలు అమ్మే వాళ్ళకి కూడా. అవును సార్, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు తెలియదు కానీ మీ వంతు మీరు చేస్తారు. అది మీరు చదవండి, ఒకసారి దాని మీద నా నంబర్ ఉంటుంది, ఫోన్ కూడా చేయండి. మీరు వంటలు వండుకోవడం అవి యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు కదా, మీ ఫాలోవర్ సార్ నేను. అవునులే, వెంకటేశ్వర స్వామిని కొలిసేది కానీ ఎవరికి వ్యతిరేకం కాదు, అందరినీ మనం యాక్సెప్ట్ చేయాలి కదా సార్. అవును, ఏ పుట్టలో ఏ పాము తెలీదు అంటే ఏ పుట్టలో ఏ పాము నమ్మక్కర్లేదు, దేవుణ్ణి నమ్మాలి. దేవుడు ఎవరో తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. చర్చి కనబడ్డా వెళ్తాను సార్, ఓకే, గుడి మసీదు కనబడ్డా కూడా నేను దండం పెట్టుకుంటాను. దేనికి వెళ్ళినా తప్పు లేదు, కానీ వాస్తవం ఏంటో తెలుసుకోవాలి. అదే తెలుసుకోకపోతే ఇబ్బంది పడతాం. కరెక్ట్ రూట్ ఏందో ఎంచుకోమంటారు. మీరు అది చదవండి, మీకు అర్థం అవుతుంది సార్. మీరు ఫుడ్ తినే పని అయితే ఇక్కడ ఉంది సార్, అవుట్ సైడ్ గుణ హోటల్. అదే దానికైనా తిప్పుతున్నాను ఇప్పుడే. వెళ్ళండి, బాగుంటుంది సార్. మీరు లోపల కూర్చోగాకండి, వాళ్ళకి అందరూ లారీ డ్రైవర్లు అందరూ లోపల కూర్చుంటారు. మాకు వాళ్ళతో పాటే కావాలి. అలాగా సార్, మాకు విఐపి ట్రీట్మెంట్ వద్దు. విఐపి కాదు సార్, సపరేట్ గా పక్కనే ఉన్నాయిలే హట్స్, అంటే కూర్చుని కొద్దిగా కన్వీనియంట్ ఉంటుందని. పర్లేదు, జనాలతో తింటేనే బాగుంటది. అవునా? ఓకే, థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. పండు టేస్ట్ చేయండి సార్, ఖచ్చితంగా ఎప్పుడైనా కలుద్దాం. ఓకే, దేవుడు దీవించును గాక. నన్నే సార్ మీ నోటితో మాట అన్నారంటే 100%. దేవుడు నిన్ను దీవించేదానికంటే ముందుగా నీకు మారు మనసు దయచేయును గాక. థ్యాంక్ యూ సార్. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ.